మా చిన్నప్పుడు అయితే మేము గంజి అన్నం ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్‌గా చేసేవాళ్ళం. తర్వాత కొంచెం కాలేజ్ డేస్‌కి వచ్చేసరికి ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అంటే డెఫినెట్‌గా ఇడ్లీనే ఉండేది. అలా ఇడ్లీ తిని నాకు ఇడ్లీ బోర్ కట్టేసి ఇప్పుడైతే నేను అసలు ఇడ్లీనే తినట్లేదు. బట్ మా పిల్లల కోసం అయితే డెఫినెట్‌గా ఇడ్లీ అయితే ప్రిపేర్ చేయాలి కదా! సో, ఈరోజైతే ఇడ్లీ అండ్ పల్లీ చట్నీ చేస్తున్నాను. ఈ పల్లీ చట్నీ చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు ఎంతమందికి ఇడ్లీ అండ్ పల్లీ చట్నీ ఇష్టమో ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే. ఫస్ట్ అయితే మనం పల్లీల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పల్లి ఎప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను పోపుకి అన్ని ఐటెమ్స్ చూపించాను కదా! అవన్నీ వేసుకొని కరివేపాకు అండ్ గార్లిక్ లాస్ట్‌లో వేయాలి. అవి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. సో, అవన్నీ తీసి మంచిగా మిక్సీ చేసుకోవడమే. అండ్ పైన పోపు ముందుగా తీసి పెట్టుకున్నాం కదా! అది కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇదైతే నా కోసం స్పెషల్ ఊతప్పం అనమాట. నాకు ఇడ్లీ అస్సలు నచ్చదు కదా! అందుకు మంచిగా నేను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసుకున్నాను. హోప్ యూ like this video. Please follow me. Please consider following my channel.